స్వీట్ కార్న్తో క్రిస్పీగా ఉండే పకోడీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం 2 స్వీట్ కార్న్ పొత్తు గింజలు తీసుకొని కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలాని వేసి ఒకసారి చేత్తో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కార్న్ఫ్లోర్కి బదులు వరిపిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 కప్పు శనగపిండిని వేసి ఒకసారి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్లోకి చిన్న బాల్స్లా తీసుకొని ఒక్కొక్కటిగా వేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో ఈ విధంగా కదుపుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, క్రిస్పీగా ఉండే స్వీట్ కార్న్ పకోడీ రెడీ. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.